బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. సోనం వాంగ్చుక్ 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆయన దీక్షను భగ్నం చేసి ఢిల్లీ సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకి చికిత్స కొనసాగుతుంది. ఈరోజు పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చింది కాకూరి జనతా పార్టీ. ఈయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లిన వెంటనే అభిజిత్ దీప్కే కూడా నిరాహార దీక్ష స్టార్ట్ చేశాడు జంతర్ మంతర్ దగ్గర. ఈరోజు పార్లమెంటు భవనం ముట్టడికి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. సో పార్లమెంటుకి తమ నిరసనను తెలియజేస్తూ ముందుకు వెళ్తున్న క్రమంలో పోలీసులు కూడా పెద్దగా మోహరించారు. వాళ్ళని పార్లమెంటు వైపు రాకుండా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తోంది. లాఠీ చార్జ్ చేశారు ఒక సందర్భంలో. ఎందుకంటే విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్ పరీక్ష పేపరు ఆ లీక్కి సంబంధించి పార్లమెంట్లో చర్చను లేవనెత్తాలంటూ ఇలాంటి నినాదాలు చేస్తూ రాజీనామా నినాదాలు చేస్తూ ఒక్క ఉదిటిన వాళ్ళు పార్లమెంటు మార్గం వైపు నడుచుకుంటూ నిరసన చేసుకుంటూ నినాదాలు చేసుకుంటూ ముందుకు పోతున్న క్రమంలో పోలీసులు భారీగా బ్యారికేడ్స్ పెట్టారు. అక్కడ వందలదిగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితుంది. సో వాళ్ళు అటువైపు రానియకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ లాఠీచార్జ్ చేశారు. ఒక సందర్భంలో బాష్పవాయువు గోళాలు కూడా అక్కడ ప్రయోగించి విద్యార్థుల్ని అటువైపు రాకుండా కట్టడి చేసిన పరిస్థితి, కొంతమందిని అరెస్టు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అంతకంతకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సో సోనం వాంగ్చుక్ ఒక క్లియర్గా ప్రకటన చేశాడు, నేను దీక్ష విరమించాలంటే ఆసుపత్రిలో ప్రస్తుతం నా దీక్ష కొనసాగుతోంది, ఈ దీక్షను నేను విరమించాలి అంటే కనుక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు పార్లమెంట్లో నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చను పెట్టాలి. సో విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తూ భవిష్యత్తులో ఇంకా ఇలాంటి అక్రమాలు ఇలాంటి లీకేజీలు జరగకూడదు, జరగనివ్వము అని చెప్పి ఒక హామీ ఇస్తూ విద్యార్థులను ఒక కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఒక ప్రకటన చేయాలి, అది కూడా పార్లమెంటు లోపల చర్చ సందర్భంగా చేయాలని చెప్పి ఆయన డిమాండ్స్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం అయితే ఒక ఉద్రిక్త వాతావరణం ఢిల్లీలో కొనసాగుతుంది. ఢిల్లీలో పరిస్థితులు మనం చూస్తున్నాం. సో విద్యార్థులు ఈరోజు ఉదయం నుంచి కూడా చలో పార్లమెంటు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఒక్క ఢిల్లీలో ఉన్నవాళ్లే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు అక్కడ జంతర్ మంతర్ దగ్గరికి వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు సరిహద్దుల్లో భారీగా మోహరించినప్పటికీ వాళ్ళని జంతర్ మంతర్ వైపు పార్లమెంట్ వైపు రాకుండా కట్టడి చేసినప్పటికీ కూడా ఇంకా పెద్ద స్థాయిలో విద్యార్థులు వస్తానే ఉన్నారు. వాళ్ళు మళ్ళీ కొంతమంది బాణసంచా కాలుస్తూ ఉన్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బుద్ధి రావాలి అంటే, కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించాలి అంటే ఇలాంటి నిరసనలు ఇలాంటి నినాదాలు అవసరం అని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో రోజుకి పరిస్థితులు కొంత దిగజారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే సోనం వాంగ్చుక్ ఆయన పర్యావరణ ఉద్యమకారుడు, ఆయన మొదటి రోజు నుంచి దీక్ష కొనసాగుతున్నట్టు వరకు ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఆయన దీక్ష మీద కామెంట్ చేయలేదు. ఆయన దీక్షని భగ్నం చేయాలనేటువంటి ప్రయత్నం చేసినప్పటి నుంచే ఉద్రిక్తతలు ఇంకా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అభిజిత్ దీప్కే ఇంకొంతమంది కూడా అక్కడ జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తుంటే ఒక మహిళ వచ్చి అక్కడ సిరా పోశారు అభిజిత్ దీప్కే మీద. సో మీరు ఎన్ని దాడులు చేసినా, ఏ రకంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మేము మా దీక్షను విరమించము. అట్ ద సేమ్ టైం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మా ఈ పోరాటం, మా ఈ నిరసన పర్వం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి వాళ్ళు ఢంకా బజాయించి మరీ చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో పార్లమెంట్ దగ్గర ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒకవైపు ఉద్రిక్తతలు కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో మరోవైపు పార్లమెంటు లోపల హోంమంత్రి అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అయ్యారు. సో ధర్మేంద్ర ప్రధానే అమిత్ షాని కలిసి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అంటే దీన్ని బట్టి క్లియర్గా ఒక ఇండికేషన్ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు 20 రోజులకు పైగా దీక్షలు చేస్తున్నారు. అంతకుముందు కాకూరి జనతా పార్టీ కూడా పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలు చేసింది. సో విద్యార్థులు ఒక సీరియస్నెస్ ఇంకా రాకముందే, విద్యార్థులు ఇంకా దేశవ్యాప్తంగా ఒక మహోద్యమం రాకముందే మీరు రాజీనామా చేస్తే బెటర్ ఏమో అని అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా విషయాన్ని చర్చించినట్టుగా కొన్ని జాతీయ మీడియాలు కథనాలు కూడా ప్రచురించినటువంటి పరిస్థితి ఉంది. సో నేషనల్ ఛానల్స్లో ఇదే వస్తుంది. పార్లమెంట్ లోపల అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అయ్యి సో ఉద్యమం పెద్ద స్థాయిలో వెళ్తుంది. విద్యార్థులు ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణించినా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా ఆయన దీక్ష విరమించట్లేదు. మరోవైపు కాకూరి జనతా పార్టీ కూడా ఈ ఉద్యమాన్ని ఇంకా పైకే తీసుకెళ్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రధాన డిమాండ్ అయినటువంటి నీ రాజీనామాను చేసేస్తే పోతుందేమో, ఒకవైపు చేస్తే వాళ్ళకి తలొగ్గి చేశారని చెప్పి పేరు వస్తున్నప్పటికీ కూడా సో విద్యార్థుల భవిష్యత్తును అర్థం చేసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ సంకేతం కూడా ఇవ్వచ్చు కదా, ఆ రాజీనామా విషయం గురించి చర్చిస్తున్నట్టుగా
ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ సో కొన్ని ఛానల్స్లో ఈ రకమైనటువంటి ప్రసారాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరోవైపు మరొక కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఇప్పుడు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి సోనం వాంగ్చుక్ దగ్గరికి వెళ్ళి ఆయన పరామర్శించి ఆయన దీక్ష విరమణకు ఏవైతే డిమాండ్స్ పెట్టాడో ఆ డిమాండ్లను పరిగణలోకి తీసుకునేటువంటి అంశం కూడా మరొకటి తెర మీదకి వస్తుంది. సో ఇవి ఈ సాయంత్రం లోపు జరిగే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇంకా దీని మీద ఇంకా చర్చలు అయితే తీవ్రంగా జరుగుతున్నాయి. కానీ విద్యార్థులు మాత్రం ఎక్కడ తగ్గట్లా. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ అయ్యి విద్యార్థులు చాలామంది కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్థులు కొన్ని నెలల పాటు ప్రిపేర్ అయ్యి పరీక్ష రాస్తే సో రాసినటువంటి కొన్ని రోజులకి మళ్ళీ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి వార్త రావటం, సో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయటం, మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే వాళ్ళు ఎంత ఒత్తిడికి గురవుతారు. గతంలో కూడా ఇది మొదటిసారి ఏం కాదు, గతంలో కూడా చాలా సందర్భాలు ఇలాంటి ప్రశ్నపత్రాలు లీకేజ్ ఉన్నాయి. సో మన విద్యా వ్యవస్థ ఎటుపోతోంది, సంబంధిత మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు, ఎందుకు సరైనటువంటి పర్యవేక్షణ లేదు. సో ఈ బాధ విద్యార్థులు ఉంది, అంత ఆ బాధ ఉంది కాబట్టే వాళ్ళు ఒత్తిడికి గురై ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఆ తల్లిదండ్రులకి ఎంత ప్రేమ పెంచుకున్నటువంటి బిడ్డలు కోల్పోవటం వల్ల ఆ తల్లిదండ్రులు మనోవేదన ఎవరు తీరుస్తారు. సో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే, భవిష్యత్తులో ఇలాంటి లీకేజీ ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఒక గట్టి దెబ్బ ఈ పాలకులకి తగలాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ ఉద్యమాన్ని ఇంత సీరియస్గా తీసుకొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అభిజిత్ దీప్కే బృందం పార్లమెంటు వైపు వెళ్తున్నారు, పోలీసులు కట్టడి చేస్తున్నారు, కొంత ఉద్రిక్తత ఘర్షణ కొనసాగుతుంది. మరోవైపు సోనం వాంగ్చుక్ కూడా తీవ్ర స్థాయిలో ఆయన నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తానే ఉంటాను, నా దీక్షను ఎవరు ఆపలేరు అని ఆయన ప్రకటన చేస్తున్నారు. సో ఈ పరిణామాల నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షాతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా నిజంగానే చేయిస్తారా, లేదంటే మేము వెనక్కి తగ్గం, మీ ఆందోళనను అణిచివేస్తాం, ఈ ధోరణితోనే కేంద్ర ప్రభుత్వం ఉంటుందా అనేది చూడాలి.